వెల్కమ్ టు ఆద్య మీడియా. నిన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలని ఒక ముఠాను ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు దిశగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తూ దేశంలోని న్యాయ వ్యవస్థకు అదేవిధంగా సామాన్య ప్రజానికానికి మేధావులకు తన ఆవేదనను బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. నిన్న ఏదైతే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు సార్, అంటే దీనివల్ల దేశంలో బీజేపీ పార్టీకి గట్టి దెబ్బ పడనుంది సార్ బీజేపీకి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే కేసీఆర్ గారు నిన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పరిరక్షణ అయిపోయింది. నౌ ఎస్ ప్రూవెన్ ట్రాక్. 2 సంవత్సరాలు బట్టి 2 టర్ములు బట్టి ఆయన అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఆయన ఒక నేషనల్ పార్టీ కింద ఆవిర్భవించి బీఆర్ఎస్ కింద జాతీయ రాజకీయాలు శాసించడానికి వెళ్తున్నారు. ప్రైమరీ మోటో ఏంటంటే ఖచ్చితంగా బీజేపీని కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి ఒక జాతీయ పార్టీ కింద ఆయన ఆవిష్కరణ జరిగింది బీఆర్ఎస్ పార్టీ. సో అలాంటప్పుడు ప్రత్యర్థులను ఢీకొట్టడానికి, వాళ్ళని ఎదుర్కోవడానికి, వాళ్ళ ఎత్తులకి పై ఎత్తులు వేయడానికి రాజకీయ చిత్రతను ప్రదర్శించడానికి ఉంటారు కేసీఆర్ గారు. సో ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు దేశం మొత్తం మీద 8-9 రాష్ట్రాలకి బీజేపీ చేసిన దాష్టికం ఏంటి? ప్రభుత్వాలు కోల్దేయడం. ఒకడున్న ఈశాన్య రాష్ట్రంలో ఒకే ఒక సీటు గెలిచిన బీజేపీ ఏకంగా ప్రభుత్వాన్ని స్థాపించడం. నిన్న కాక మొన్న ఉద్ధవ్ ఠాక్రే గారికి జరిగిన మహారాష్ట్రలో జరిగింది. అండ్ సబ్సిక్వెంట్ పరిణామంలో కేజ్రీవాల్ గారు అసలు ఏమీ లేకపోయినా ఖచ్చితంగా బలవంతంగా బలప్రదర్శన చేయించుకున్న నేపథ్యం అన్నీ తెలిసినప్పుడు ఈయనకి కూడా 4 ఎమ్మెల్యేలని కొంటున్నాం అన్న దాంట్లో ఎస్టాబ్లిష్ చేసినవన్నీ సుప్రీంకోర్టులోనూ, రెస్పెక్టివ్ కోర్టుల్లోనూ ఈడీ, సిబిఐలకి కంప్లైంట్లు ఇవ్వబడ్డాయి. ఏ విధంగా దాన్ని ఎదుర్కోబోతారో చూద్దాం. సో అలాంటప్పుడు తెరలేపిన రాజకీయ కుటిల యత్నాలకి గండి పెట్టడానికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించి దేశ రాజకీయాలను మలుపు తిప్పడానికి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీని ధీటైన సమాధానం ఇవ్వడానికి అన్ని రాష్ట్రాలకి మీరు చేసిన ఈ దాష్టికాన్ని ఇక్కడ ఎవిడెన్సెస్తో ప్రూవ్ చేశారు అనుకోండి, అందుకే సుప్రీంకోర్టుకి ఇచ్చారు. అవును సార్. అప్పుడు ఏమవుతుంది? ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది. ఈరోజు దాకా మనందరం మొత్తుకుంటుందండి, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించకుండా ప్రభుత్వాలు కోల్దీసి వాళ్ళకు అనుగుణంగా ఫెడరల్ సిస్టమ్కి విఘాతం కలుగుతుందని కదా అందరూ చెప్తున్నాం. సో ఇలాంటి దాంట్లో ఈ టెస్టింగ్ మాడ్యూల్ కానీ, ఈ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ కానీ ఎవిడెన్సెస్తో కనుక ఎస్టాబ్లిష్ చేస్తే పునఃప్రతిష్ఠ జరగవచ్చు కదా. అలాంటప్పుడు నీ కష్టంగా నేనున్నానన్న నేపథ్యానికి కేసీఆర్ గారు కనుక తెరలేపుకోగలిగితే, అవతల శివసేన పార్టీ అలయన్స్ అయిందనుకోండి బీజేపీ పార్టీతో, బీఎస్పీతోను, అదే భారతీయ బీఆర్ఎస్ పార్టీతో, అలాగే మమతా బెనర్జీ గారు అండ్ నితీష్ కుమార్ గారు ఆల్రెడీ కేసీఆర్ గారితో ఇది ఉన్నారు, స్టాలిన్ గారు, ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకుని ముందుకెళ్ళడం దేశ రాజకీయాలు మలుపుతే ఇప్పుడు ఎంతసేపు చెప్పండి. ప్రపంచం అవగాహన రాజ్యంతో చేస్తున్న ప్రతి దీన్ని 4 వైరాగులను పంపించి 4 ఎమ్మెల్యేలు కొనేద్దామంటే ఎక్కడ స్ట్రాటజీస్ వస్తున్నాయి? పైపచ్చి వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆయన ఎంత ఈజీగా చెప్తున్నాడు, ఇక్కడ లోకల్ క్యాడర్ని వీళ్ళు ఎందుకు పనికిరారు అన్నట్టుగా వెండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని అవలీలుగా తీసి పడేస్తున్నారు వాళ్ళు. ఆ మాటకొస్తే మునుగోడులో 300 పడకలు పెడతాను, నెక్స్ట్ ఒక రీసెర్చ్ సెంటర్ పెడతానన్న నడ్డా గారు సభ క్యాన్సిల్ చేసుకున్నారు. అలాంటప్పుడు ఆయనకి వీళ్ళు ఇచ్చిన వయసులో పడ్డాయి కదా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడానికి. వీళ్ళు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాలు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారిని జాయిన్ చేసేసుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరిని ఇమీడియట్గా దేశం ఒక రాష్ట్రం ముఖ చిత్రం మారిపోతుందంటే ఎన్నాళ్ళు వీళ్ళు ప్రదర్శించిన మేకపోత గాంభీర్యం ఇవాళ అన్ని సర్వే రిపోర్ట్లు ఎలా వస్తున్నాయి చూడండి. దగ్గర 93.13% ఓటు బ్యాంక్ పోల్ అయింది. 43% దగ్గర అన్ని సర్వేల్లోనూ టీఆర్ఎస్ పార్టీకే ప్రభావితం చూపిస్తూ వీళ్ళు పంచిన డబ్బులకి సెకండ్ ప్లేస్లో బీజేపీకి వస్తుంది. అదర్వైజ్ కన్సాలిడేట్గా కాంగ్రెస్ ముందుంటున్న తరుణంలో ఆ కోమటిరెడ్డి వీళ్ళ బ్రదర్ ఒకటి జాయిన్ అయిన దానికి ఇంకోటి చేసిన దాష్టికానికి ఆ కాంగ్రెస్ పార్టీ ఎలా నిలువరించబడిందో చూసుకోమనండి ఒకసారి. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించాలా అక్కర్లేదా? ప్రజాస్వామ్యయుతంగా ఏమైనా చేస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తులను కొంతమంది తీసి ప్రభుత్వాలు కూల్చిన దాంతో ఇవాళ కేసీఆర్ గారిని కంపేర్ చేస్తారు. ఎవరిని? ఆ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు. ఆల్రెడీ ఈయన ప్రభుత్వంలో ఉన్నాడు, వేరే వాడు వచ్చి జాయిన్ అయితే ఆకర్షితులు అయినప్పుడు ప్రభుత్వాలు కోల్దేయడానికి ఏం వెసులుబాట్లు ఉంటున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఒక 10-20 సీట్లు గెలిచి ఉన్నారు ఎగ్జాంపుల్. అందులో 5-6 నుంచి వీళ్ళ దగ్గర జాయిన్ అయితే ప్రభుత్వంకి వచ్చిన ఉపద్రవం ఏముంటుంది? ప్రభుత్వాలు కోల్దేయడానికి చేయట్లే కదా. వాళ్ళ యొక్క నిలకడలేనితనం ప్రజల్లోకి ఎండగట్టబడుతున్నాయి. సో ఇలాంటివన్నింటిలోంచి రాజకీయ ముఖ చిత్రం మార్చడానికి ఆయన తీసుకున్న కొత్త పందాకి ఎవరు ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తున్నారో ఇప్పుడు ఇదే పని శివసేనకి అక్కడ చేసిన పనికి ఇక్కడ టీఆర్ఎస్కి కంపేర్ చేసి మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. అవగాహన రాజ్యం కింద కదా అది. ఏకంగా ప్రభుత్వం మారిపోయింది కదా. శివసేన పార్టీ బదులు వాళ్ళు ఆయన శివసేన నుంచి బహిష్కృతుడైనోడు ఆయన పార్టీ పెట్టుకున్నాడు. కోర్టు తీర్పు ఏమైనా వచ్చింది? అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న దాంట్లో ఏం పరిరక్షించబడుతుంది అన్న దాంట్లో ప్రతి నిమిషం ప్రతిసారి ఆన్సర్ దొరుకుతున్నప్పుడు
ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ లడిది చేయబోయే దాంట్లో ఈ రోజులకు పోతే రేపటిలో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతాడు. ఖచ్చితంగా ఇలా అన్ని ఆధారాలు బయటకు ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. సరే, ఏదైతే ప్రెస్ మీట్ జరిగిందో ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, రాష్ట్రాలకు కూడా వీడియోలు మేము పంపించడం జరుగుతుంది, న్యాయ వ్యవస్థకు కూడా పంపించడం జరుగుతుంది, మీడియాకు పంపించడం. అంటే ఏదైతే ఈ సందర్భంలో కేసీఆర్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది నిలబడుతుందా, అంటే మంచి స్థానాలు, మంచి ఆశించిన ఫలితాలను చేజిక్కుంటుందా? కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుందండి. వ్యూహానికే వ్యూహం రాస్తాడు అతను. మరి లేకపోతే 2001లో మీకు నాకు తెలంగాణ రాష్ట్రం అక్కడి నుంచి వచ్చింది. ఎంతకన్నా పెద్ద పెద్ద పోరాటాలు చేశారు కదా. తెలంగాణ సాధన కోసం చేసిన సాయుధ పోరాటాలు అన్నిటికన్నా అతీతంగా ఆయన రాజకీయ విజ్ఞతను ప్రదర్శించి అందరినీ ఏకతాటి మీద తీసుకురాగలిగాడు. అందరి మనోభావాలు నాకు తెలంగాణ కావాలని చెప్పి మీలటోడుతో నాలాటోడు అందరితో చెప్పించగలిగాడు. సో అలాంటప్పుడు రాష్ట్రం సిద్ధించిన కార్యదీక్ష కార్యాచరణ ఉన్నప్పుడు అతనికి రాజకీయాల్లోకి వెళ్ళి, దేశ రాజకీయాల్లోకి వెళ్ళడం ఎంతసేపు చెప్పండి. ఆయనే తలుచుకుంటే నిజంగా చెప్తున్నాను, ఆయనకి ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్నాడు. సో అక్కడి నుంచి గ్యారంటీగా ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి అతనికి. ఆంధ్రప్రదేశ్లోను, పక్కన మహారాష్ట్రతోనూ, కర్ణాటకతోనూ బోర్డర్లు పంచుకుంటున్న వీళ్ళకి రాబోయే రోజుల్లో 2% ఓటు బ్యాంకుని స్థిరీకరించుకోవడానికిను అండ్ 11 స్థానాలు గెలవడానికి ఏమైనా పెద్ద ఇదే. గతంలో మర్చిపోయారు సారు కారు 16 నినాదం. అదేమైనా అతీతమా? 11 సీట్లు రావడం. ఈసారి 8, 9 నిలువరించబడ్డారు. 8 సీట్లు నిలువరించబడ్డారు. 8కి 8 పెంచుకొని 11 సీట్లతో జాతీయ పార్టీ కింద ఆవిష్కరించబడడానికి ఏమైనా కష్టమా? వెరీ సింపుల్ సార్. అందుకని ఎప్పుడైనా సరే ఒక మనిషిని అవహేళన చేయడం కన్నా రాబోయే రోజుల్లో దిశానిర్దేశం ఎలా నిర్దేశించబడుతుంది దాని మీద విశ్లేషిస్తే బాగుంటుంది. ఎప్పుడైనా పార్టీ పెట్టగానే అన్నప్రాసన రోజు ఎవడు చికెన్ బిర్యానీ తినలేడు కదా. అంచేత అన్నప్రాసన జరిగింది ఆ పార్టీకి. రాబోయే రోజుల్లో అది ఒటుడు ఎంత పెరుగుతారో చూడండి. కరెక్ట్గా నేషనల్ లెవెల్లో ఒక షేక్ చేసినంత పరిస్థితి వచ్చింది కదా. అంచేత మనం నాయకత్వ లక్షణాలు, నాయకులు జీడుకునే విధానానికి చూడాలి. రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తాయి. ఇంకొకటి రాజకీయ వర్గాల్లో కూడా చర్చ ఉంది సార్. అంటే ప్రధానమంత్రి మోడీ వ్యక్తిగతంగా తీసుకుంటే సచ్చీలుడు, ఆయనకు తెలియకుండా ఇదంతా జరుగుతుంది అనేది ఒకటి. అంటే మోడీ ఉండగా మన పార్టీకి ఏమీ కాదు, అవసరమైతే పార్టీలో కొందరిని పక్కన పెట్టి కూడా బీజేపీని ముందుకు తీసుకుపోయేంత సత్తా బీజేపీ పార్టీకి ఉందా అనేది ఒక వాదన ఉంది. ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే మీరు ఒక మాట చెప్పనా, ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమించేది ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీకి విభిన్నంగా ఏం కాదు, మోడీ చుట్టూ తిప్పుకుంటూ ప్రాంతీయ పార్టీలాగా నేషనల్ పార్టీని నడుపుతున్నారు. అది ఎన్నాళ్ళు ఉంటాయి? దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏవో, తాత్కాలికమే. అంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా అంటే ఫలానా వ్యక్తి బీజేపీకి సంబంధించిన వ్యక్తి అని మనకి ఎక్కడ అంటే విచారణ మాట నిలబడుతుంది మీకు? వినబడట్లేదు సార్. ఈ కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రి ఏమి కాకుండా తీసిపడేస్తున్నాడు ఆ బీజేపీలో ఉన్నవాడే. అంటే దాన్ని బట్టి ఇండివిజువల్ ఎబిలిటీస్ ఎవరికి లేవని తేటతెల్లం అయినప్పుడు ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమించే నేషనల్ ప్రాంతీయ పార్టీకి కేసీఆర్ లాంటి స్థాయి కలిగిన వ్యక్తులు వెళ్తే ఎంతసేపు పడుతుంది దాన్ని కాలుమండి వేయడానికి? రాజకీయ క్రీడ ఏముంటుంది? కాలుమండలు వేయడమే కదా. ఆ కాలుమండి ఈయనకున్న నేపథ్యంలో ఆయన ఎక్కడ ఉంటారు? ఈయన ఇంకా బక్కడు 2 కాళ్ళ మధ్య నుంచి దూరం అవతలకి ఇసిరికి వెళ్ళాలి. వాళ్ళకి ఇంత పొట్టలోనే వంగి కింద ఉండడానికి చాలా కష్టం. ఈయన చాలా అవలీలకి వెళ్ళగలడు. అంచేత ఇలాంటి రాజకీయ క్రీడలకి ఆద్యుడు ఆరాధ్యుడు ఆయన తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఇది. అంచేత అంత ఈజీగా తీసిపడేయకండి. దేశం ముఖ చిత్రాలు మార్చిన తెలుగుదేశం యొక్క వైభోగాన్ని ఎప్పుడు పునరుద్ధరించుకోండి. అది ఒక ప్రాంతీయ పార్టీగా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించవచ్చు, కానీ ఒరిజినల్ భావజాలు మీరు చిన్నప్పుడు చదువుకుంటారు సార్. అవి ఇప్పుడు ఎవరైనా దొంగలించగలరు వాటిని? అందులోనే కదా మెలకువలన్నీ నేర్చుకుంటాం మనం. ఇంజనీరింగ్ చదివిన వాడికి భాష పట్టు ఎక్కడ వస్తుంది? మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ దాకా చదువుకుని ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లే కదా. ఇంజనీరింగ్లో ఒక మొక్కుబడికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇంగ్లీష్, అంతే. అదేం ప్రభావితం చేయదు కదా. సో అంచేత ఎఫెక్టివ్ మేనేజ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ మేనేజ్మెంట్, పొలిటికల్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్లో ఇవాళ ఆరితేరిన వాళ్ళతో యుద్ధం సమయోజితులు చేయాలి. అంచేత రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో, దేశ రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతుందో కాలం నిర్ణయిస్తుంది. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్న స్టూడియోలో మీరు నేను చర్చించి కేసీఆర్ గారిని అంచనా వేసేసి అవతల నరేంద్ర మోడీ గారిని తగ్గించేసి అంత స్థాయి నాకు మీకు ఉండదు. వేచి చూడడమే. పరిణామాలు ఎలా సంతరించుకుంటున్నాయి, ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ చేసుకుంటూ ముందుకెళ్తే రాబోయే రోజుల్లో చరిత్ర ఎలా మారబోతుంది అన్నది తెలుస్తుంది. 10 years యాంటీ ఇన్కంబరెన్సీ అనేది బీజేపీ పార్టీకి ఎప్పుడైతే ఉందో ఆ 10 years తర్వాత జరగబోయే పరిణామాలు ఎవరైనా చెప్తారో. ఒకసారి ఇలాంటి పరిస్థితుల్లోనే వీపీ సింగ్ వచ్చాడు, చంద్రశేఖర్ వచ్చాడు, అలాగే దేవగౌడ అయ్యాడు, ఐకే గుజరాల్ అయ్యాడు. ఎవరైనా కథలు వాళ్ళ నేపథ్యాలు ఏంటి, వాళ్ళకున్న పార్టీల యొక్క మనోగతాలు ఏంటి, అవన్నీ అందరికీ తెలుసు కదా. సో అలాంటప్పుడు దేశ రాజకీయాల్ని ఒక వ్యక్తితోనే పరిభ్రమిస్తుంది అనుకున్నది భ్రమల నుంచి బయటకు రండి. ఇదండి మా కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నది ఏంటంటే, నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో అంటే భవిష్యత్తులో అంటే ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలని అంటున్నారు. సార్ థ్యాంక్ యూ సార్.